విశ్వంలో ఉన్న చాలా రహస్యాల్లో ఈ బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. వీటికి ఎంత పవర్ ఉంటుందంటే దీని గురుత్వాకర్షణ జోన్లోకి వెళ్ళిన ఏ వస్తువునైనా ఖచ్చితంగా ఇది లోపలికి లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఆ వస్తువు ఎంత పవర్ ఉపయోగించినా దాని లోపల నుంచి బయటికి రాలేదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన భూమి, సూర్యుడు, అలాగే ఒక 100 నక్షత్రాలు, వీటన్నిటిని తీసుకెళ్లి ఒక బ్లాక్ హోల్ పక్కన పెడితే అవి వాటన్నిటిని దాని లోపలికి లాగేసుకుని అన్నిటినీ మాయం చేసేస్తుంది. అసలు ఇలా బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన నక్షత్రాలు గాని గ్రహాలు గాని ఎలా మాయం అయిపోతున్నాయి? మాయమైన తర్వాత బ్లాక్ హోల్ వాటన్నిటిని ఎక్కడికి పంపిస్తుంది? అసలు బ్లాక్ హోల్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ సత్యగుణ్ను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఎలా పుడతాయో తెలుసుకుందాం. మన విశ్వం ఆవిర్భవించినప్పుడు నక్షత్రాలు, గ్రహాలు పుట్టినట్టే కొన్ని చిన్న చిన్న బ్లాక్ హోల్స్ కూడా పుట్టాయి. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక కణం ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత చిన్న బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక రూపాయి కాయిన్ అంత ఉండే బ్లాక్ హోల్ మన భూమికి దగ్గరగా వస్తే అది మొత్తం మన భూమి మీద ఉన్న జీవరాశిని అంతా మింగేసి భూమిని 2 ముక్కలుగా చేసేస్తుంది. కానీ అది భూమిని మాత్రం మింగలేదు. ఎందుకంటే ఒక రూపాయి సైజులో ఉన్న బ్లాక్ హోల్ లో ఎంత మాస్ అయితే ఉంటుందో, అంటే ఎంత బరువు అయితే ఉంటుందో మన భూమి మీద కూడా అంతే బరువు ఉంటుంది. అందుకే అది భూమిని తన లోపలికి లాక్కోలేదు. ఇప్పటి వరకు మనం చిన్న సైజు బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన భూమి లాంటి 50 లక్షల భూముల్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి పెడితే వాటన్నిటిని చాలా ఈజీగా మింగేసేంత పెద్ద బ్లాక్ హోల్స్ కూడా మన విశ్వంలో ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి, అలాంటి బ్లాక్ హోల్ మన గ్రహాలుండే జోన్లోకి వస్తే ఒక్కసారిగా మనం ఆ బ్లాక్ హోల్ లోకి పడిపోతాం. ఆ తర్వాత అది ఎక్కడ వదిలిపెడుతుందో, మళ్ళీ మనం ప్రాణాలతో బయటకు వస్తామో లేదో కూడా తెలీదు. సో ఇప్పుడు ఈ పెద్ద బ్లాక్ హోల్స్ అనేవి ఎలా పుడతాయో తెలుసుకుందాం. మన విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి చాలా పెద్ద నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అలా వెలుగుతున్న నక్షత్రాలు బాగా వయసు అయిపోయాక వాటికవే ఒక్కసారిగా పేలిపోతాయి. ఇలా పేలిపోయినప్పుడు ఆ నక్షత్ర ముక్కలన్నీ చిన్న చిన్నగా విశ్వంలో కలిసిపోయి ఒక సూపర్ నోవాని ఏర్పరుస్తాయి. అంటే విశ్వంలో భయంకరమైన ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల చాలా గురుత్వాకర్షణ శక్తి ఏర్పడి అది చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ మాస్ ఉండేలా ఒక బ్లాక్ హోల్ ని క్రియేట్ చేస్తుంది. అలా చనిపోయిన నక్షత్రాలే బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేస్తాయి. అంటే ఒక సాధారణ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అక్కడ ఏర్పడితే అందులో కనీసం 10 లక్షల సూర్యులు పట్టేంత పవర్ దానిలో ఉంటుంది. ఇప్పుడు మనం మన భూమి ఉన్న గెలాక్సీ గురించి మాట్లాడుకుందాం. మన భూమి పాలపొంత అనే గెలాక్సీలో ఉంది. ఇక్కడ కొన్ని కోట్ల నక్షత్రాలతో పాటు సూర్యుడు, భూమి, ఇంకా ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. అలానే మన పాలపొంత మధ్యలో ఒక బ్లాక్ హోల్ కూడా ఉంది. దీనికే సైంటిస్టులు సగటేరియస్ ఏ అనే పేరు పెట్టారు. మన గెలాక్సీ మధ్యలో ఉన్న ఈ బ్లాక్ హోల్ అనేది ఎంత పెద్దగా ఉందంటే దీనిలో 40 లక్షల సూర్యులతో పాటు మన భూమి లాంటి కొన్ని లక్షల భూముల్ని కూడా ఇది దాని లోపలికి లాగేసుకోగలదు. కానీ ఈ బ్లాక్ హోల్ వల్ల మన భూమికి ఎలాంటి భయము లేదు. ఎందుకంటే ఇది మన భూమి నుంచి సుమారు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పుడు అసలు బ్లాక్ హోల్స్ ని ఎలా కనిపెడతారో చూద్దాం. బ్లాక్ హోల్స్ లో ఎంత గ్రావిటీ ఉంటుందంటే అవి లైట్ ని కూడా వాటిలో నుంచి బయటికి పోనివ్వు. అందుకే బ్లాక్ హోల్స్ నల్లగా ఉండి అవి సాధారణ కంటి చూపుకి గానీ నార్మల్ టెలిస్కోప్స్ గానీ కనిపించవు. మరి కనిపించకుండా ఉన్న ఈ బ్లాక్ హోల్స్ ని సైంటిస్టులు ఎలా కనిపెట్టారో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లాక్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలు గాని వాయువులు గాని కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఒక నక్షత్రం బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉంటే అది సాధారణ వెలుతురు కంటే చాలా ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది. ఈ కాంతిని మనం సాధారణ కంటితో చూడలేము. శాటిలైట్స్ గాని లేదా పవర్ఫుల్ టెలిస్కోప్ గాని ఉపయోగించి అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉందని సైంటిస్టులు కనిపెడతారు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. అదేంటంటే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా, ఒకవేళ సూర్యుడు ఏ కారణం వల్లైనా పేలిపోతే బ్లాక్ హోల్ గా మారిపోతాడా? ఇక్కడ విషయం ఏంటంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, కానీ మన విశ్వంలో ఉన్న చాలా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నగా ఉంటాడు. అందువల్ల సూర్యుడు పేలిపోయినా తనకున్న సైజ్ తో ఒక బ్లాక్ హోల్ ని మాత్రం క్రియేట్ చేయలేడు. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. ఒకవేళ స్పేస్ లో ప్రయాణం చేస్తున్న మనిషి ఒక బ్లాక్ హోల్ లోకి పడిపోతే అసలు ఏం జరుగుతుంది? బేసిక్ గా బ్లాక్ హోల్స్ లో గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ టైం అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళగలిగేలా ఒక స్పేస్ షిప్ ని కనుక్కొని దాని దగ్గరికి వెళ్తే అక్కడ టైం అనేది చాలా స్లోగా ఉంటుంది. అలా 1 సంవత్సరం పాటు మీరు బ్లాక్ హోల్ దగ్గర ఉంటే భూమి మీద 80 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ చేసినట్టే. కానీ గడిచిపోయిన 80 సంవత్సరాల కాలం అనేది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. అప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళు కూడా ముసలైపోతారు లేదా అప్పటికే చనిపోయి ఉంటారు. దీన్ని బట్టి చూస్తే గడిచిన టైంని మనం వెనక్కి తీసుకురాలేము,
కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ బ్లాక్ హోల్ అనేది ఒక టైం ట్రావెల్ మిషన్ లాగా పనిచేస్తే ఖచ్చితంగా మనం టైంలో వెనక్కి వెళ్ళొచ్చు. అంటే గడిచిన కాలానికి మళ్ళీ తిరిగి వెళ్ళి చరిత్రను కూడా చూసి రావచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే, బ్లాక్ హోల్కి ఒక పక్క స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టే ఇంకో పక్క ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇది తన లోపలికి లాక్కున్న వస్తువుల్ని మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక చోట బయటకు వదిలేస్తుంది. ఇలా వదిలేసే పాయింట్ ని ఎండింగ్ పాయింట్ అంటే వైట్ హోల్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ప్రయాణం చేస్తున్న బ్లాక్ హోల్ అనేది పుట్టి ఒక 2000 సంవత్సరాల కాలం అయింది అనుకుందాం. అప్పుడు ఆ బ్లాక్ హోల్ అనేది నిన్ను 2000 సంవత్సరాల వెనక్కి మాత్రమే తీసుకెళ్తుంది. ఇలా నువ్వు ఎన్నిసార్లు దానిలో టైం ట్రావెల్ చేసినా ఆ బ్లాక్ హోల్ పుట్టిన టైం లైన్ దాటి ఇంకా వెనక్కి వెళ్ళలేవు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మన భూమి మీద డైనోసార్లు ఉన్న టైంలో విశ్వంలో ఒక బ్లాక్ హోల్ పుట్టింది అనుకుందాం. సో ప్రజెంట్ నువ్వు 2023లో ఆ బ్లాక్ హోల్ లోకి టైం ట్రావెల్ చేస్తే అది నిన్ను డైనోసార్లు ఉన్న టైం లైన్ లోకి తీసుకెళ్తుంది. కానీ నువ్వు డైనోసార్స్ కంటే ముందు ఏమున్నాయో తెలుసుకుందామని మళ్ళీ టైం ట్రావెల్ చేసినా అది నిన్ను డైనోసార్స్ కాలం కంటే వెనక్కి తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఆ బ్లాక్ హోల్ అది పుట్టినప్పటి టైం వరకు మాత్రమే అది కాలాన్ని వెనక్కి రిపీట్ చేయగలదు. కానీ టైం ట్రావెల్ థియరీ చాలా వరకు పాసిబుల్ కాదు. ఎందుకంటే బ్లాక్ హోల్ లోపల నుంచి కాంతి కూడా ప్రయాణం చేయలేకపోతుంది. అలాంటిది మనం బ్లాక్ హోల్ గుండా టైం ట్రావెల్ చేయాలంటే కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ పాసిబుల్ కాదు. కానీ సరైన ఎక్విప్మెంట్ ఉంటే బ్లాక్ హోల్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యూచర్ కి మాత్రం వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి, అదేంటంటే మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే అందులో పడిపోతాం కదా, మరి మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా వస్తామని. ఇక్కడ బ్లాక్ హోల్స్ కి కొన్ని ప్రత్యేకమైన జోన్స్ ఉన్నాయి. వాటిలో ముందుగా ఈవెంట్ హారిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది బ్లాక్ హోల్ కి పైనుండే ప్రాంతం. మనం ఒకవేళ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళగలిగితే ఎప్పుడు ఈ జోన్ కి బయటే ఉండాలి. పొరపాటున మనం ఈ జోన్ ని టచ్ చేసినా మనం ఇంకా బ్లాక్ హోల్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేము. మెల్లగా మనం బ్లాక్ హోల్ కి లాగివేయబడి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. ఐన్స్టైన్ గారు ఈ బ్లాక్ హోల్ గురించి చేసిన ప్రయోగాల్లో బ్లాక్ హోల్ అనేది మనల్ని వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్తుందని నమ్మారు. అంటే మనం ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే అది మన గెలాక్సీ నుంచి వేరే గెలాక్సీకి ఒక పోర్టల్ ని క్రియేట్ చేసి మనల్ని అక్కడికి వదిలేస్తుంది. ఇలా వదిలేసే పాయింట్ కి వైట్ హోల్ అని పేరు పెట్టారు. సో ఈ బ్లాక్ హోల్స్ కి రిలేటెడ్ గా ఇంకా చాలా మ్యాటర్ ఉంది. అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్పుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.